లోక్సభ స్థానాల పునర్విభజన అంశంపై కాంగ్రెస్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం లోక్సభ స్థానాల కేటాయింపు ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ఆధారంగా ఫ్రీజ్లో ఉందని, 2026 తర్వాత జరిగే తొలి జనగణన అనంతరం ఆ ఫ్రీజ్ ముగుస్తుందని లోకేష్ పేర్కొన్నారు. ఫ్రీజ్ ఎత్తివేసిన తర్వాత స్థానాల పునర్విభజన తప్పనిసరి అవుతుందని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నీ ఎలాంటి మినహాయింపు లేకుండా ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే తమ సంబంధిత ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదే అంశంపై తాము నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నామని ప్రస్తావించారు. ఈ అసమతౌల్యాన్ని సరిచేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుతో పాటు అన్ని రాష్ట్రాలకు లోక్సభ స్థానాల పెంపు ప్రతిపాదించిందని లోకేష్ వివరించారు. మీ వంటి ప్రముఖ న్యాయవేత్తకు రాజ్యాంగ పరిస్థితి పూర్తిగా తెలుసని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల దీర్ఘకాల ప్రయోజనాల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం అలా చేసిందా అని కూడా లోకేష్ నిలదీశారు. ప్రస్తుతం ఉన్న ఆర్టికల్ 81 ప్రకారం 2026 జనగణన తర్వాత ఏమవుతుందో కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల సంబంధిత ప్రాతినిధ్యం తగ్గిపోదా? అలాంటప్పుడు ఆ పరిస్థితులను నివారించేందుకు తీసుకొచ్చిన రాజ్యాంగ వ్యవస్థను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందని లోకేష్ ప్రశ్నించారు. డీలిమిటేషన్ అంశంపై లోకేష్ వాదనకు స్పందిస్తూ చిదంబరం విమర్శలు గుప్పించారు. యువమిత్రుడు లోకేష్ డీలిమిటేషన్ పై మాట్లాడే ముందు మ్యాథ్స్ మరోసారి చూసుకోవాలని పోస్టులో ప్రస్తావించారు. డీలిమిటేషన్ కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించి ఓడించాయని రాసుకొచ్చారు. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ను మార్పులు లేకుండా అమలు చేస్తే దక్షిణాది 5 రాష్ట్రాల లోక్సభ ప్రాతినిధ్యం బలం పరంగా తగ్గిపోతుందని ఆయన ప్రస్తావించారు. దీంతో లాభపడేది కొన్ని ఉత్తర భారత రాష్ట్రాలేనని, ప్రతి రాష్ట్రానికి లోక్సభ స్థానాలను 50% పెంచడం ద్వారా అసలు ప్రభావాన్ని బీజేపీ దాచిపెట్టాలని ప్రయత్నించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాల్ని 38కు పెంచిన ఆర్టికల్ 81ను యథాతథంగా అమలు చేస్తే రాష్ట్రానికి ఉన్న సంబంధిత ప్రాతినిధ్యం తగ్గిపోతుందని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ప్రస్తావిస్తూ లోకేష్ మరోసారి లెక్కలు వేసుకుని మాట్లాడాలని కోరుతున్నారంటూ ఎక్స్ పోస్ట్లో చిదంబరం విజ్ఞప్తి చేశారు.